ఉప్పిడి పిండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్, కొంచెం నెయ్యి, ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా జీలకర్ర, చామినపప్పు, ఆవాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక ఫ్రెష్గా కడుక్కుని పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఒక 5 minutes వేయించిన తర్వాత అప్పుడు ఎసరికి వాటర్ పోసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎసరికి వాటర్ పోసుకోవాలి. 2 glasses రవ్వకి 4 glasses వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎసరు మరుగుతుంది చూసారు కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని రవ్వ వేసుకుని కలుపుకోవాలి. ఇది 1/2 kg ప్యాకెట్, అంటే 2 glasses వస్తుంది. నేను ఇందులో జింజర్ లేక వేయలేదు. ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉండి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు అది వేపుకునేటప్పుడు. దీన్ని శుభ్రంగా ఇలా వాటర్లో మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే ఈ టైంలోనే చూసుకుంటే కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మూత వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఓపెన్ చేసుకుని, ఎందుకంటే అడిగి అంటేస్తుంది. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 10 minutes అలా వదిలేయండి. ఒకసారి మూత తీసుకుని 10 minutes తర్వాత కలుపుకోండి. చూసారు కదా, వాటర్ లేదు. నేను చేసిన క్వాంటిటీ ఈజీగా 4 members 5 members, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 5 membersకి, కొంచెం మీడియంగా తినే వాళ్ళకైతే 4 membersకి సరిపోతుంది. ఇంకొక 2 minutes మూత వదిలేస్తే ఇలా అంటుకోవడం కూడా ఉండదు గరిటికి, ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకొక 2 minutes 3 minutes ఉంచితే సరిపోతుంది. ఇంకొకసారి ఓపెన్ చేసుకుని మళ్ళీను చూసారు కదా, అయిపోయింది. ఒక 5 minutes స్టవ్ కట్టేసి దీన్ని ఇలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. ఇందులోకి బటర్ మిల్క్ కానీ, టమాటా పచ్చడి కానీ,
వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.